నేను ఇక్కడికి వచ్చే ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడుకు రాసిన ఒక ఉత్తరాన్ని మన రెడ్డి గారికి పంపించి అది ఒకసారి చదువు బిడ్డకు కూడా పంపించమని చెప్పాను. అంటే దానివల్ల ఒక అవగాహన వస్తుంది. ఐక్య సంఘటనలో మా దయకు చెప్తున్నా, ఐక్య సంఘటన కట్టి నడిపించిన నాయకులందరిది టెంపరేచర్ 0లో ఉండాలన్నమాట. కోపానికి రావాలి. అంటే 0 అంటే ఇది 0 అయిపోయింది. అంటే కొంచెం అంటే చాలా క్లియర్గా చెప్తారు. వెంట్రుక వాసు కలిసి వచ్చేటోని కూడా కలుపుకోవడమే ఐక్య సంఘటన. ఇప్పుడు దాని నాయకత్వం బిడ్డ వహిస్తుంది కాబట్టి ఎవరో ఒక నాయకత్వం ఉండాలి. ఇంజన్ లేకుంటే డబ్బలు తలిగాయి. ముందు ఇంజన్ ఏదో ఒకటి చూడాలి. కాబట్టి ఆ ఉత్తరం పంపిన తర్వాత నా ప్రియమైన సోదరుడు వేణు కూడా చెప్పాను, ఏం చేయాలనో ముందు చెప్పాలని. ఇది మీనింగ్ కూడా నాకు అర్థం కాదు. ఇప్పుడు వచ్చి నేను రాసుకున్నాం. భావ సారూప్యత ఉండడమే ఐక్య సంఘటనలోని ప్రిన్సిపల్ కాదు. ఆయన మాట్లాడండి ఇప్పుడే పెద్దయిన. భావ సారూప్యతలో అందరికి ఐక్యత ఉంది, కానీ ఆచరణ సారూప్యత ఉండడమే ఐక్య సంఘటన యొక్క లక్ష్యం. काम में लड़ना है, बहुत बोलते अरे यार सब बोलते हैं जी, लेकिन ఆచరణలో మీకు భావ సారూప్యతలు అందరికీ ఉంది. అందుగురించే ఇక్కడ ఈరోజు టైం అండ్ స్పేస్, పొద్దున పరమాన్నం టైం, పగటికి మెత్తన్నం, పొద్దుమీగితే పులిసిపోయినన్నం, తెల్లారితే పురుగులన్నం, ఆ పురుగులన్నం పక్షులకు పరమన్నం. దట్ ఈస్ టైమ్ అండ్ స్పేస్. సో విచ్ టైం, ఏ టైంలో బిడ్డ మొట్టమొదటి వచ్చినప్పటి నుండే ఆమెకు కనిపించింది యువతరం అని ఒక అక్కడ పెట్టింది. ఫస్ట్ డిమాండ్ ఆమెది అదే. దట్ ఈస్ వెల్ కాన్షియస్నెస్. మొట్టమొదట ఆమెకు కనిపించింది యువతరం, వీళ్ళు ఏం కావాలి, అక్కడ చూసినా ఇక్కడ చూసినా ఎందుకు ఏడుస్తున్నారు అని ఫస్ట్ ఇందిరా పార్క్ దగ్గర పెట్టినటువంటిది అదే. అది అబ్సల్యూట్లీ ట్రూ. అంటే దాన్ని అది అందుకంటే టైం అండ్ స్పేస్ అన్న. పొద్దున పరమాన్నం అంటే ఈ టైం ఇప్పుడు మనం పెట్టుకున్నది, ఇది ఓట్ల సీజన్ రా బాబు, కొట్టుండ్రా సప్పట్లుని. ఇవన్నీ ఊరికే 10 పార్టీలను కలుద్దాము, మనం కలుసుకుంటే 4 ఓట్లు అందరూ కలిసి పడతాయి. అక్కడి నుండి మెంటలీ వీ హౌ టు లిబరేట్. మిత్రులారా, నా అత్యంత త్యాగం చేసిన ఒక పార్టీలో సభ్యుని. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత అక్కడ నుండి బయట వచ్చాను. ఇప్పుడు నేను ఏ పార్టీ సభ్యుని కాదు, ఏ సంఘంలో కూడా లేదు. 76 ఏళ్ళ తర్వాత 6 తుపాకు గుళ్ళ తీసుకున్నాక ఆచరణలో పోనప్పుడు చెప్పను నేను చిన్న. అందుకే నిన్నగాక మొన్న గద్దర్ దళం అని చిన్న కల్చరల్ ట్రూప్ మొదలుపెట్టిన. ఆ దళంలో తాంబుర్రా బుర్ర కథ లెక్క, నా పిల్లమేమో బుర్ర కొడుతుంది, నేను తందాన తానంట. కేసీఆర్ ఏం చేసిండే, పిల్లో తందాన తాన. నీకు పెన్షన్ వచ్చిందా, పిల్లో తందాన తాన. అది వచ్చిందా, పిల్లో తందాన తాన. తర్వాత ఆమె కొట్టలేనా పిల్లం. ఎందుకు కొడతలేవంటే అన్నిచ్చిండు కానీ ఆ సీట్ ఇస్తలేడు అన్నది. కొట్టుండ్రా నీ అన్నిటికీ తందానన్నది. ఎంత మంచోడు అని. ఏమో ఇక ఆఖరికి అంటేనంటే ఏం కొడతలేవంటే కేసీఆర్ ఫైనల్గా నీకేమి ఇచ్చిండే పిల్లో అంటే కొట్టలే. ఫైనల్గా ఇవ్వవలసింది ఆయన కిందున్న సీటు కావాలి. దట్ ఈస్ ది లైఫ్. అందుకే మిత్రులారా,
ఈ భావ సారూప్యత కలిగిన వాళ్ళని మనం చేయాలి. ఓట్ల విప్లవం వరదిల్లాలి. ముందు వాళ్ళని మార్చాలి. నాట్ కేసీఆర్, ఎంటైర్ పార్టీని మార్చాలి. ప్రతి ఊర్లో యూత్ ఉన్నాడు కదా, ప్రతి ఇంట్లో ఒక యువకుడు ఉండు కదా, వాడిని ముందు ఎడ్యుకేట్ చేయాలి. మారుస్తామా లేదా? మళ్ళీ ఊరికి ఇవన్నీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అందుగుంచే మార్క్స్ చాలా బ్యూటిఫుల్గా తాను 16 ఏళ్ళు చదివి గోడ మీద ఒకటి రాసిపోతాడు. ఫిలాసఫర్స్ ఇంటర్ప్రిటెడ్ ది వరల్డ్ బట్ ది క్వశ్చన్ ఈజ్ హౌ టు చేంజ్ ఇట్. తత్వవేత్తలు ప్రపంచం గురించి భాష్యం మాత్రమే చెప్పారు, దాన్ని మార్చడం ఎట్లా? ఇప్పుడు మనం ఈరోజు అందుగురించి నేను వచ్చే ముందు సోమర్తో కూడా చెప్పాను, ఏం చేస్తా నాకు ఏం చేతనవుతుంది అంటే నువ్వు ఉట్టిరా అన్నాడు. అందుకే ఆయన చాలా ఫక్తు రాజకీయం నాదన్నాడు. ఫస్ట్ ఫక్తు రాజకీయం అనగానే పాపం మా వాళ్ళు ఎండలు ఎందుకు నిలబడ్డరు, మన బిడ్డ వచ్చిందని ఎండలనే ఉన్నారు, వాళ్ళని పట్టిండు. అదే కానిస్టేబుల్ కొట్టండ్రా నీ దండం. When the state has become everything in any country, when the state has become everything, they are the judiciary, they are the inquiry, they are the punishment, everything, then the problem comes. అందుకే తెలంగాణ రాగానే మొట్టమొదట పాపం మా వాళ్ళకు బండ్లు గిన్లు మార్చి మేరకు దేక్లో మై ఆప్కు దేక్లేత్తు అన్నాడు. దేక్లేస్తున్నారు, క్లియర్గా ఉన్నాడు ఆయన. సి ఐ లైక్ హిమ్ ఫర్ సో మెనీ రీజన్స్. అందుకే నేను ఆయన ఒక్కనంటలేను. వాట్ అబౌట్ దిస్? ఇంతమంది ఉన్నారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, గ్రామాలు ఉన్నోళ్ళు. వాళ్ళు ఏమనుకుంటారు అంటే తిట్టేదేదో మావోనే దొరని తిడుతున్నారు తిట్టని, మమ్మల్ని ఏమంటలేరు. అరే మీ అందరినీ తిడుతున్నాం. ఎంటైర్ పార్టీ హెస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది సాక్రిఫైస్ ఆఫ్ ది గ్రేట్ రెవల్యూషనరీస్ ఆఫ్ దిస్ కంట్రీ. ప్రతి ఊర్లో చనిపోయిన వాళ్ళు మీకు కనిపిస్తలేరా? అందుగురించే భావ సారూప్యతని కాదు, ఆచరణ సారూప్యత గల వాళ్ళు ముందు రండి. ఆ ఇంజన్ ఉంటే డబ్బాలు నడుస్తాయి. ఇంకా రెండో విషయము, కేసీఆర్కు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి డబ్బులు అనేది ఎవరికి అర్థం కాలేదా? అయ్యా ఈ పట్నంలో ఒకసారి రౌండ్ కొట్టరండి. ఎప్పుడు తెలంగాణలో 200 సంవత్సరాల నుంచి భూమి 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 భూమి, ఆ భూమి కోసమే సాయుధ, ఈ భూమి కోసమే మహాభారత యుద్ధం జరిగిందో రమ్మ, ఈ భూమి కోసమే తెలంగాణ యుద్ధం జరిగిందో, ఈ భూమి కోసమే నక్సల్ భూమి కోసమే జరిగింది. అందుకే ఇక్కడున్న తరి భూములు అంటే చెరువు కింద ఉన్న భూములే మా పట్వారి గారు రాసిండు. ఈ బంజరాయిల్స్ గింజరాయిల్స్ ఉన్న గుట్టలు గిట్టలు రాయలేదురా బాబు, అవన్నీ మా దొర రాసుకుంటారు. అది భూములు 18 lakhs acres ఆఫ్ ద ల్యాండ్. స్టాటిక్స్తో 18 లక్షల ఎకరాల భూమి ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. ప్రతి హైవే రోడ్డు అటువైపు ఇటువైపు లక్షలు పలుకుతున్నాయి, డబ్బులు వచ్చేసినాయి. అందుకే ఫక్తు రాజకీయం అంటే ఒక మాట చెప్పి నేను ముగిస్తే, వైఎస్ఆర్కు నా పాట ఏ పాట ఇష్టమో ఆ పాట పాడి ముగిస్తా. ఫక్తు రాజకీయం అంటే అర్థం కాలేదా? ఒరే కట్టింది కూలగొట్టు, దాంట్లో కమిషన్ కొట్టు, ఎన్నికల పెట్టు, మళ్ళా గొడువు. అది ఎందుకు రాబోయి కూలగొట్టినవు? అదేమో నువ్వు కూలగొడితే ఓడం, అది మసీదా అని ఓడానే చర్చ అనే, నో బడీ ఈజ్ అప్రిషియేటింగ్ యూ. మళ్ళీ ఇంకా ఫక్తు రాజకీయం అంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుతారా? ఇగో పార్టీ పెట్టి, అప్పుడంటే పెట్టిన పార్టీ పెట్టి బీఫామ్ ఇచ్చి పైసలు ఇచ్చి ఊరూరు పోయి తిరిగి కళ్ళు ఓపించి బూత్ కార్డు తీసుకొచ్చి గుద్ది మన క్యాండిడేట్ను గెలిపించుకునే కంటే గెలిచినోనే కొనుక్కుంటే సరిపోయిందన్నట. వెరీ క్లియర్. బికాస్ యూ హ్యావ్ టు కమ్ ఇన్ టు ది పవర్ అసెంబ్లీ. నీకు మెజారిటీ ఉండాలి. ఉద్యమకారుడికి మహాత్మా గాంధీ తీసుకోండి, జార్జ్ ఫెర్నాండెస్ తీసుకోండి, నేను చాలామందిని చూసిన, ఈవెన్ వైఎస్ఆర్ అయిన కాలుతున్నట్టు చూశాను. వాళ్ళకి పైసలు అవసరం లేదు, ప్రజలు అవసరం. ప్రజలు అవసరం, అలాగే ప్రజలు త్యాగాలు చేసిన వాళ్ళు అవసరం. వాళ్ళు ముద్దు పెట్టుకుంటారు. నేను పోతే ఓ మా ఇంటికి అమ్మాయి చిన్నగా ఉండే, సూరి మన ఇంటికి ఎవరు వచ్చిండ్రా, లక్షలాది మంది ప్రజలు వచ్చిండ్రని ఛాయ్ తీసుకొని నాకు ఇచ్చేవాడు మహానుభావుడు. ఉన్నదే తాత ఛాయ్.
కొట్లాడుకుంటే అప్పుడు కొట్లాడుకున్నాం, అదే వేరే వేరే విషయం. నేను బయట కూకుండి వైఎస్ఆర్ డౌన్ డౌన్ అంటే ఆ గొల్ల కూతలు ఎందుకు ఆ లోపలికి పట్టుకరాటు రాటుండే కొట్టురా చప్పట్టుని. చాలా అంటే పాలిటీషియన్ మస్ట్ బి లైక్ దట్, లైక్ ఏ మదర్, లైక్ ఏ ఎర్త్ ఎ స్కై. ఈ మస్ట్ బి చాలా విశాలంగా ఉండాలి. ఈ రెండు కళ్ళ చూస్తే ఇంతే కనిపిస్తాయి, కానీ నువ్వు ఈ కళ్ళతోటి కళ్ళ సైజు పెరగలే, ఈ మొత్తం హైదరాబాద్ కనిపిస్తుంది. ఏ పాలిటీషియన్ మస్ట్ బి వెరీ సింపథెటిక్. పగబట్టొద్దు, పర్సనల్ కావద్దు. అందుగురించి ఆయన ఒక్కొక్కటిగా చేశాడు. మా యాదగిరి గుట్టప్పుడు మేమంతా ఇంజనీరింగ్ చదువుకుంటాం, ఇంత కలుబడి తాగుతుంది పోతుంటివి. అమ్మ నేను ఆడ పోయి చూసి వచ్చినాక యాదన్నమ్మా యాదన్నా యాదగిరి నరసన్న యాదాద్రి వైనావు యాది మర్చిపోకన్నో అని రాసిన. మిత్రులారా, ద కల్చరల్ ఎక్స్ప్లాయిటేషన్ ఇన్ తెలంగాణ, he has taken first step. సోమన్న వింటున్నావా? సాంస్కృతిక దండయాత్ర ఇక్కడున్న మా ప్రజల మీద చేశాడు. బతుకమ్మ మీద, ఆటల మీద, విప్లవ సాహిత్యం మీద, అభ్యుదయ సాహిత్యం మీద దాన్ని ముందు తీసుకున్నాడు. రెండవది ఇక్కడ ప్రాణాన్ని త్యాగం చేసి విద్యార్థి రంగాన్ని తీసుకున్నాడు. విత్ దిస్ 2 వింగ్స్, ఈ 2 వింగ్ని ముందు తీసుకున్నాడు. అందుగురించి మొన్న గంగిరెద్దుడు అంటుడు, మేము ఆడిపించినాం ఈడుగుండే మనోడు, ఇక తెలంగాణ వస్తుంది బిడ్డ అంటే అది ఊపుతుండే గంగిరెద్దు, నీకు గడ్డేస్తాం బిడ్డ, ఇక అయ్యే కడుపు మీద కాలు పెట్టు బిడ్డ అనగానే వీడట్టుడు అది తీసి పాప ఇక్కడ కడుపు మీద కాలు పెట్టి. మొన్న మేము గంగిరెద్దుని అడిగినాము, అయ్యా ఛాతి మీద కాలు పెట్టుకున్నా కానీ మాకు సర్టిఫికెట్ రాలే, గడ్డి రాలేదు అన్నాడు. కొట్టండ్రా నీ. There are 32 cases on me. Out of 10, ఈ 10 సంవత్సరాలలో ఒక్క రోజు కూడా నిద్రపోలే నా కుటుంబం. ఎప్పుడో 28 ఏళ్ళ కింద కేసు వచ్చింది, ఎప్పటిదో కేసు ఇంకోటి వచ్చింది, ఎన్ఐఏ వచ్చారు, ఇప్పుడు ఉరిశిక్ష పడే కేసు ఇప్పుడు బెంగళూరులో నడుస్తుంది. మిత్రులారా, అంతా మనం చెప్పుకుంటే కాదు. అందుకే నేనేమన్నాం, మా కల్చరల్ ట్రూప్ వాళ్ళకి అందరికీ ఒకటి చెప్పినాం, ఓట్ల విప్లవం వర్ధిల్లాలి. కవులారా, కళాకారులారా, ఓట్ల యుద్ధంకు సిద్ధంగా అండి. ప్రతి ఇంట్లో ప్రతి ఇంటికి చెప్పండి, అమ్మ నీవు బిడ్డ అందరిని కూర్చుండబెట్టి ఓటు బూత్, నువ్వు ఎవరికైనా ఓటేయు, కానీ ఓటు అమ్ముకోవద్దనేదే నా పిలుపు. మన దయ చెప్పినట్టు ఎన్ని కోట్లురా? 2 కోట్ల 2 కోట్ల యువతరం మేము ఓటు అమ్మం అమ్మనీయం. వాడెవడొస్తాడో ఈ ఊర్లకని చెప్పండి, రేపు ఈ పేకమూడ కూలిపోతుందని వాడికి చెప్తున్నా. పెద్ద కోట్ల గాంధీయన్ మూమెంట్ ప్రతి ఊర్లో చెప్పండి. నువ్వు ఎవరికన్నా వేసుకో ఓటు, నీ కాలు మొక్తా, కానీ ఇక్కడ ఓటు అమ్మబడదు, కొనబడదు. ఒకవేళ కొమ్మితే అప్పుడు యువతరం మేము లేస్తాం. యువతరమా నవతరమా భవిష్య భారత భాగ్యమా తల్లిదండ్రుల స్వప్నమా అమర ప్రేమికుల దీపమా నిరాశ నిస్పృహ నిరుద్యోగముతో కలబడి నిలబడి పోరాడే సైన్యమా ధైర్యమా యువతరమా నీకు వందనం, నా బిడ్డలార నీకు వందనం అని చెప్తూ, ఇప్పుడు ఇళ్ళ లేను కాబట్టి మొన్న మా కోదండరామ్ అడిగితే కూడా అదే చెప్పిన, మాకు చెల్లె బిడ్డ అడిగితే కూడా అదే చెప్తున్నా. ఈ చిన్నగా స్టార్ట్ చేస్తున్నాము. ఎక్కడైతే మీరు ఉద్యమ రూపం తీసుకుంటారో అప్పుడే నేను వస్తా. ఆ ఉద్యమాలలో ఎక్కడన్నా ఒక పాట పాడతాను చెప్పి వైఎస్ఆర్కు నా పాట నేను పాడనిపిస్తాను. అది ఎందుకు పాడుతున్నా అంటే, ఒకవేళ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంటే ఆ రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర వాళ్ళు ఇలా ప్రశ్నించేవాళ్ళు. చిన్న రాష్ట్రం, చిన్న ప్రజలకు, చిన్న కులాలకు న్యాయం అంటే మా చిన్నోనికి మంచిగా పనికొచ్చింది. కొట్టుండ్రని. దట్స్ వెరీ స్మాల్. ద ల్యాండ్ లార్డ్ గ్రూప్ ఆఫ్ దేర్ ఈస్ వెరీ స్మాల్ గ్రూప్. మీకు ఎందుకు ఎవరు డెవలప్ అయిందో కంపారిటివ్లు చూడని చెప్తూ, అందుకే నేను ఫక్తు రాజకీయాన్ని ఫక్తుగా ఇంప్లిమెంట్ చేసిండు. మనం ఏం చేయబోతున్నామో చెప్పండి. వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ గోయింగ్ టు డూ దట్.
వాట్ ఎగ్జాక్ట్లీ అందుగురించే ఓట్ల విప్లవం రావాలని చెప్తూ మీకు వందనాలు చెప్తూ వైఎస్కు చాలా ఇష్టమైన పాట. ఆయన చనిపోయినాడు కూడా నేను చాలా దూరం నడిచాను. ఆ 2 మాటలు మాట్లాడి ముగిస్తాను. నీవు కరెక్ట్గా గుర్తించావు. ఈ రాష్ట్రంలో 2 పట్టాడు. వన్ ఈజ్ కల్చరల్ ఫ్రంట్. ఈ సోమనగాడు కూడా వచ్చుడు పర్వాలే, ఇంకా కొందరిని తయారు చేసుకోవాలి. రెండవది విద్యార్థిని. ఈ 2ని మ్యాక్సిమంగా ఎక్స్ప్లాయిట్ చేసి మ్యాక్సిమంగా ఈ 2 వింగ్స్ తోటే తెలంగాణ పోయింది. మీరు యూట్యూబ్లో పెట్టండి, దేంట్లో కొట్టండి, నాగలో నాగల్లో అలా ఆ జానపదం, ఆ అంటరాని జాతి ఉమెన్ స్త్రీలో ఉండేటటువంటి తొక్కబడ్డటువంటి ఆ గొంతు ఇప్పుడు లక్షల కోట్లాది మందిని కదిలిస్తుంది. సో ఆ కల్చరల్ ఫ్రంట్ను డెవలప్ చేద్దాం. ఇక ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. లెట్ us గో ఫర్ ఎన్ యాక్షన్, లెట్ us గో ఫర్. అందుగురించే బలిపీఠానికి ఎక్కించింది కానిస్టేబుల్ని, పోలీస్ డిపార్ట్మెంట్ను, దాని తర్వాత విద్యార్థి రంగాన్ని, దాని తర్వాత సాంస్కృతిక రంగాన్ని, దాని తర్వాత నిండా ముంచింది రైతాంగాన్ని అని చెప్తూ ఈ పాట అప్పుడు వాడి రెండోసారి 2 లైన్లు పాడతాను. నేను ఈ పాట ముందు పాడతాను. ఓ తెలుగు తల్లి వందనాలు వందనమో, నన్ను కన్న తల్లి వందనాలు వందనము, అమ్మా నీకు వందనం, మాయమ్మా నీకు వందనం, తల్లి నీకు వందనం, తెలుగు తల్లి నీకు వందనం. ఉత్తరాంధ్ర జిడిపిక్క సపారిచ్చి సుడమ్మ, అది ఎంతో రుచి ఓయమ్మ, పచ్చిమిరపకాయ వేసి దంచిన గోంగూర పచ్చడి చూడమ్మ, అది నోరూరి దుంకమ్మ. మా రాయలసీమ రాగి ముద్దలో వేరు శనుగ గలుపమ్మ, బలి చెప్పరాని ఉచియమ్మ. మా తెలంగాణ పచ్చి పులుసు సపారిచ్చి చూడమ్మ, అది పేదల్ల బిర్యానమ్మ. ఎన్నో రుచులున్నా గాని మాయమ్మ, కన్న తల్లి పాల రుచి వేరేనోదు మాయమ్మ, అమ్మా నీకు వందనం. ఇది వైఎస్కు చాలా ఇష్టం. చాలా కొట్లాడేవాడిని. చాలా శాంతి చర్చలప్పుడు చాలా కొట్లాడేవాడిని. ఆ ఎన్కౌంటర్ జరుగుతుందని ఆయన దగ్గర పోయి కొట్లాడి ఇడిపించేవాడిని. అంత నాకు రిలేషన్. అందుకే ఇప్పుడు మీకు అందరూ చెప్తాను. మరి ఆ పాట 2వ లైన్లో వచ్చినప్పుడు, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మా నీకు వందనానమ్మం, కమ్మా నీ ప్రేమా నీదమ్మం, ఎట్టల్లా మట్టి సిప్పవు గాయిదోల్లా గాండ్రగొడ్డలివి, అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా. సోమన్న ఎట్టో నెక్కిస్తున్నాడు, గద్దె మీద ఎక్కేయలేదురా, గది మన పరిస్థితి.